జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారత రక్షణ రంగంలో ఇప్పుడు సరికొత్త శకం అయితే మొదలైంది. మన భారతదేశం మన మిత్రదేశమైనటువంటి రష్యాతో కలిసి తయారు చేసినటువంటి ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లగలిగేటటువంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ ఇప్పుడు భారీగా తయారవుతుంది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు మూడు దళాలకు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ చాలా అంటే చాలా వరకు అవసరం అవుతున్నాయి. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మన రక్షణను బలంగా పెట్టడానికి మన భారత సైన్యం ఈ మిసైల్స్ ను పెద్ద సంఖ్యలో మోహరిస్తుంది. సుఖోయ్ 30 యుద్ధ విమానాల కోసం, అలాగే నేవీ యుద్ధ నౌకల కోసం కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ కు వరుసగా ఆర్డర్లు అయితే వస్తున్నాయి. అందుకే ఈ బ్రహ్మోస్ మిసైల్స్ తయారీని భారీ స్థాయిలో పెంచుతున్నారు. ఇక విదేశాల్లో కూడా ఈ బ్రహ్మోస్ కు డిమాండ్ బాగా పెరిగింది. భారతదేశం ఫిలిప్పీన్స్ కు సుమారుగా $375 మిలియన్ విలువైనటువంటి బ్రహ్మోస్ మిసైల్స్ ను విజయవంతంగా సరఫరా చేసింది. ఇది అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారత్కు పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈ విజయంతో ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అలాగే ఆఫ్రికా దేశాలు కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ కొనడానికి ఆసక్తిని అయితే చూపిస్తున్నాయి. అందుకే విదేశాలకు సంబంధించినటువంటి ఆర్డర్లను కూడా తీర్చడానికి మన మోడీ ప్రభుత్వం ఈ బ్రహ్మోస్ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి అయితే తీసుకెళ్తుంది. పెరుగుతున్నటువంటి ఈ డిమాండ్ కు తగ్గట్టుగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ తన తయారీ కేంద్రాలను వేగంగా విస్తరిస్తుంది. లక్నోలో నిర్మించినటువంటి కొత్త బ్రహ్మోస్ తయారీ కేంద్రం దీనికి చెప్పాలంటే ఒక పెద్ద ఉదాహరణ. రాబోయే రోజుల్లో అక్కడి నుంచి వందలాది మిసైల్స్ తయారు చేసే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు. భారీగా మిసైల్స్ ను తయారు చేస్తే ఖర్చు కూడా తగ్గుతుంది, ఆర్డర్లు కూడా త్వరగా డెలివరీ చేయొచ్చు. దీంతో మన మోడీ ప్రభుత్వం రక్షణ రంగంలో మరింత బలంగా నిలబడుతుంది. బ్రహ్మోస్ మిసైల్స్ లో స్వదేశీ టెక్నాలజీ వాటా ఇప్పటికే 75% పైగా చేరింది. అంటే ఈ మిసైల్ తయారీలో ఎక్కువ భాగం మన దేశంలోనే జరుగుతుందన్నమాట. దీంతో దేశంలోని వందలాది చిన్న, అలాగే మధ్య తరహా కంపెనీలకు భారీ ఆర్డర్లు అయితే వస్తున్నాయి. వేలాది మందికి ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి. రక్షణ ఎగుమతుల్లో మన భారత్ను గ్లోబల్ హబ్గా మార్చాలనేటటువంటి లక్ష్యానికి ఇది పెద్ద బలం. భారత రష్యాతో కలిసి తయారు చేసినటువంటి ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇప్పుడు ప్రపంచ రక్షణ మార్కెట్లో ఒక హాట్ కేక్ లాగా మారిపోయింది. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి ఆగ్నేయాసియా దేశాలు ఈ బ్రహ్మోస్ వైపు చూస్తున్నాయి. తమ తీర ప్రాంత రక్షణను బలపరుచుకోవడానికి ఈ మిసైల్ ను కొనాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఈ బ్రహ్మోస్ కొనుగోలు చేసిన మొదటి విదేశీ దేశం ఫిలిప్పీన్స్. చెప్పా కదా, 2022లో ఫిలిప్పీన్స్ సుమారుగా $375 మిలియన్ విలువైనటువంటి ఒప్పందం అయితే చేసుకునింది. తీర ప్రాంత రక్షణ కోసం ఈ మిసైల్స్ ను కొనుగోలు అయితే చేసింది. ఈ క్షిపణుల మొదటి బ్యాచ్ ను భారత 2024లో, ఇకపోతే రెండో బ్యాచ్ ను ఏప్రిల్ 2025లో విజయవంతంగా డెలివరీ అయితే చేశారు. బ్రహ్మోస్ ఆర్డర్ చేసినటువంటి మరొక పెద్ద ఆసియన్ దేశం వియత్నాం. సుమారుగా $629 మిలియన్, అంటే మన డబ్బులో దాదాపుగా 6,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పెద్ద రక్షణ ఒప్పందం అయితే ఖరారైంది. వియత్నాం కూడా తన తీర ప్రాంత రక్షణ కోసం ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ను కొనుగోలు అయితే చేస్తుంది. ఇండోనేషియా కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ను కొనడానికి భారత్ తో చర్చలు అయితే జరుపుతుంది. తమ దగ్గర ఉన్నటువంటి రష్యన్ సుఖోయ్ యుద్ధ విమానాలు, ఇతర రక్షణ వ్యవస్థల్లో ఈ మిసైల్స్ ను కలపడానికి చర్చలన్నీ కూడా చివరి దశకి అయితే చేరుకున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుఏఈ కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ పైన ఆసక్తి అయితే చూపిస్తుంది. బ్రహ్మోస్ తో పాటు భారత్ తయారు చేసినటువంటి ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా కొనాలని చెప్పి చూస్తుంది. ఈ గల్ఫ్ ప్రాంతంలో తమ రక్షణను బలపరచుకోవడానికి సౌదీ అరేబియా, అలాగే ఖతార్ దేశాలు కూడా ఈ బ్రహ్మోస్ కొనుగోలు పైన భారత్ తో మాట్లాడుతున్నాయి. ఇవే కాకుండా ఆఫ్రికాలో ఈజిప్టు, కెన్యా, అల్జీరియా, అలాగే సౌత్ ఆఫ్రికా దేశాలు కూడా ఈ బ్రహ్మోస్ పైన ఆసక్తి అయితే చూపిస్తున్నాయి. ఇకపోతే లాటిన్ అమెరికాలో బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, అలాగే వెనిజులా దేశాలు కూడా ఈ బ్రహ్మోస్ గురించి తెలుసుకుంటున్నాయి. మన ఆసియా దేశాలైనటువంటి థాయిలాండ్, బ్రూనై, మలేషియా కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ మీద తీవ్రమైనటువంటి ఆసక్తిని అయితే చూపిస్తున్నాయి. అసలు ఈ దేశాలన్నీ కూడా మన బ్రహ్మోస్ మిసైల్స్ మీద ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నాయంటే దీని వేగం కారణం అన్నమాట. బ్రహ్మోస్ మిసైల్ మాక్ 2.8 నుంచి మాక్ 3.0 వేగంతో ప్రయాణం అయితే చేస్తుంది. అంటే ధ్వని వేగం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాది అనమాట. ఈ స్పీడ్ వల్ల శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దీన్ని గుర్తించి అడ్డుకోవడం చాలా
అంటే చాలా కష్టం. ఒకవేళ గుర్తించే లోపే ఇది తన లక్ష్యాన్ని అయితే తాకుతుంది, అంటే బాక్స్ బద్దలైపోతుంది. మన భారతదేశం అంతర్జాతీయ MTCR గ్రూపులో చేరిన తర్వాత ఈ బ్రహ్మోస్ రేంజ్ను 450 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు పెంచారు. ఇప్పుడు 800 నుంచి 900 కిలోమీటర్ల పైగా వెళ్ళగలిగినటువంటి లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ వేరియంట్లపైన కూడా పరీక్షలన్నీ కూడా జరుగుతున్నాయి. బ్రహ్మోస్ లో మొదటి దశలో ఘన ఇంధన బూస్టర్ ఇంజిన్ మిసైల్ ను సూపర్ సోనిక్ వేగానికి అయితే తీసుకుపోతుంది. ఇకపోతే రెండవ దశలో రామ్జెట్ ఇంజిన్ అనేది ఈ మిసైల్ ను లక్ష్యం వైపు అత్యంత వేగంగా నడిపిస్తుంది. ఈ మిసైల్ 200 నుంచి 300 కిలోల వరకు పేలుడు పదార్థాలను అయితే మోసుకెళ్ళగలుగుతుంది. గాల్లో గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణం అయితే చేయగలుగుతుంది. లక్ష్యానికి దగ్గరయ్యే సమయంలో ఇది శత్రువులకు సంబంధించినటువంటి రాడార్లకు చిక్కకుండా సముద్ర మట్టానికి కేవలం 3 నుంచి 10 మీటర్ల ఎత్తులో దూసుకెళ్ళగలుగుతుంది. దాన్ని బట్టి ఊహించడం ఒకసారి. అందుకే దీనిని అడ్డుకోవడం అనేది శత్రువులకు చాలా అంటే చాలా కష్టం. ఈ బ్రహ్మోస్ మిసైల్లో అతి పెద్ద బలం ఏందయ్యా అంటే దీన్ని భూమి నుంచి ప్రయోగించవచ్చు, అలాగే ఆకాశం నుంచి ప్రయోగించవచ్చు, సముద్రంలోని యుద్ధ నౌకల నుంచి ప్రయోగించవచ్చు, అలాగే జలాంతర్గాముల నుంచి కూడా ప్రయోగం అయితే చేయొచ్చు అనమాట. ఈ మిసైల్ ను ఒకసారి ప్రయోగించిన తర్వాత మనము మళ్ళీ నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇందులో ఉన్నటువంటి అధునాతన గైడెన్స్ సిస్టము, సాఫ్ట్వేర్ సాయంతో ఇది తన లక్ష్యాన్ని తానే వెతుకుంటా వెళ్ళి ఖచ్చితంగా ధ్వంసం అయితే చేస్తుంది. ఈ బ్రహ్మోస్ అనేది కేవలం పేలుడు పదార్థాల వల్లే ప్రమాదకరం కాదు, అది దూసుకెళ్లేటటువంటి వేగం వల్లే దాని దెబ్బ మరింత భయంకరంగా ఉంటుంది. సపోజ్ చెప్తామాట, ఇట్ట కొడితే ఎట్టుంటుందా, అట్లాంటిది లాగిపెట్టి దొబ్బితే దిమ్మ తిరిగిపోతుంది. ఇది కూడా అంతే. దాని గతిశక్తి కారణంగా శత్రువుల యొక్క యుద్ధ నౌకలు, భూగర్భ బంకర్లు కూడా ముక్కలు అయిపోతాయి. సాధారణ సబ్సోనిక్ మిసైల్స్ తో పోలిస్తే ఈ బ్రహ్మోస్ దెబ్బ 9 రెట్లు ఎక్కువగా వినాశకరంగా ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు. దీని డిజైన్ అలాగే ప్రత్యేక పదార్థాల వల్ల రాడార్ కు కూడా ఇది తక్కువగా కనిపిస్తుంది. అంటే శత్రువు కంటికి ఇది అంత సులభంగా అయితే కనపడదు. అందుకే ఈ బ్రహ్మోస్ ను ప్రపంచంలో చాలా దేశాలు భయంతోనూ ఆసక్తితోనూ చూస్తున్నాయి. అందుకే మన బ్రహ్మోస్ మిసైల్స్ కోసం దాదాపుగా 20 దేశాలు మన భారత ప్రభుత్వంతో చర్చలు అయితే జరుపుతున్నాయి. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని భారత్ దాదాపుగా 7000 బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ను యుద్ధ ప్రాతిపదికన అయితే తయారు చేస్తుందంట. మొత్తానికి ఈ బ్రహ్మోస్ వల్ల మన భారత సైన్యం మరింతగా బలపడుతుంది. రక్షణ ఎగుమతుల్లో భారత్ పేరు ప్రపంచానికి అంతటా కూడా వినపడుతుంది. చైనా అలాగే పాకిస్తాన్లకు చెప్పాలంటే ఇది ఒక గట్టి హెచ్చరిక అనమాట. అదే సమయంలో మన భారత్ను గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఒక పెద్ద ఆటగాడిగా నిలబెడుతుంది. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.